ప్రిజర్వేటివ్స్ ఏమీ యూజ్ చేయకుండా హెల్తీగా హోమ్మేడ్ గ్రనోలా ఎలా చేసుకోవాలో చూద్దామా. హాస్టల్లో ఉండే పిల్లలకి ఇది ప్యాక్ చేసి ఇస్తే కనుక చాలా బాగా యూజ్ అవుతుందండి. దీనికోసం రోల్డ్ ఓట్స్, అలాగే నేను పఫ్డ్ జోవర్ తీసుకున్నాను. మీకు ఇది దొరకకపోతే ఓట్సే తీసుకోండి మొత్తంగా. రోస్టెడ్ పంకిన్ సీడ్స్, అలాగే రోస్టెడ్ సన్ఫ్లవర్ సీడ్స్, కొంచెంగా రేసిన్స్ వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. ఎండు ద్రాక్ష నేను 2 రకాలు వేస్తున్నాను. వెనిల్లా ఎక్స్ట్రాక్ట్, అలాగే సినమన్ పౌడర్ కూడా వేసి మిక్స్ చేసుకున్నాక ఆయిల్లో హనీ వేసి అది బాగా కలిసేటట్టు కలుపుకున్నాక ఈ ఓట్ మిక్స్చర్ కూడా అందులోకి వేసుకుని అంతా మిక్స్ చేసుకున్నాక ప్రీ హీటెడ్ అవెన్లో మనం బేక్ చేసుకోవాలి. ఈ ఓట్స్ మిక్స్చర్ని మిడిల్లో 2-3 టైమ్స్ ఇలా మిక్స్ చేసుకోవాలి బేక్ అవుతున్నప్పుడు. అప్పుడే మనకి గ్రనోలా అనేది పొడి పొడిగా వస్తుంది. లైట్గా కలర్ చేంజ్ అయ్యాక అవెన్ ఆఫ్ చేసుకుంటే మనకి హోమ్మేడ్ గ్రనోలా రెడీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే జిప్ లాక్లో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ ఉంచితే చాలా రోజులు నిల్వ ఉంటుంది.